ఇదిగోండి మేము టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈయన ఎవరంటే భూ వరాహస్వామి టెంపుల్ అట. అక్కడ అష్టలక్ష్మి కూడా ఉంటారట. చూద్దామండి, బాగుంటుంది పైన టెంపుల్. ఇలా కొండపైకి బస్సు ఎక్కేసేయాలి. ఇదిగోండి బస్సు ఆగింది. బస్సులో వెళ్ళాలన్నమాట. చూసారా, ఇట్లా పైకి వెళ్ళిపోవాలి, కొండ ఎక్కాలట. లైటింగ్స్ అది ఉన్నాయి కదా. ఆ బస్సు ఎక్కి వెళ్దాం పైకి. వీడియో తీసి చూపిస్తాను మీకు కూడా. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చంటాంటి వ్లాగ్స్కి స్వాగతం. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. కొంచెం లెంగ్తీగా ఉన్నా సరే తప్పకుండా చూడండి. మన హిందూస్ అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో అనమాట. హిందూ టెంపుల్స్ ఎంత బాగుంటాయో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా 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 బాగుంటుంది. మేమైతే ఉండవల్లి వచ్చామండి. విజయవాడ దగ్గర ఉండవల్లి వచ్చాము. ఉండవల్లి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్లో ఈ టెంపుల్ ఉందని తెలిసిందనమాట. అందుకని ఈ టెంపుల్కి వచ్చాము. సీతానగరం అనమాట. విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే 1.5 కిలోమీటర్ ఉంటుంది, ఉండవల్లి సెంటర్ నుంచి అనమాట. గుడి అయితే చాలా బాగుంది. అసలు అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. పైనుంచి వ్యూ చూపించాను. మొత్తం నేను చూసింది అంతా యథాతథంగా మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, ఇలా పైకి వెళ్ళాలన్నమాట. చూసారా, కొండ మీదకి వెళ్ళాలి. విజయఖేలాద్రి అంట. మనకు తెలీదు. ఇంద్రకీలాద్రి విన్నాము, విజయఖేలాద్రి అని ఇప్పుడే చూస్తున్నాము. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అట. చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారటండి. స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తారట. వెళ్దాం. ఇప్పుడు మీకు కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుందో చూపిస్తా మీకు. కొంచెం చీకటిగా ఉంటే దయచేసి ఏమనుకోకండి, సరేనా? బస్సులో ఎక్కాను మీకోసమే, వీడియో చూపించడం కోసం అని చెప్పి ఇట్లా బస్సులో తంటాలు పడి వీడియో తీస్తున్నాను. బస్సు ఫుల్ అయిన తర్వాత వెళ్తుందట పైకి. మన బస్సు. ఓం నమో నారసింహాయ నమః. ఇదిగోండి కొండ చూస్తాం మొత్తం. ఎక్కుదాం రండి. భూ వరాహస్వామి టెంపుల్కి వచ్చాము. మెట్లు ఎక్కుదాం, పైకి వెళ్దాం. ఇదిగోండి, ఈ టెంపుల్కి వస్తే కనుక ఇక్కడేమో వత్తెలు, దీపాలు కూడా అమ్ముతారు. కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ, సరేనా? ఈ టెంపుల్కి ఇలా లోపలికి వెళ్ళాలి. వరాహస్వామిని చూపిస్తాను నేను. ఇదంతా ఇక్కడ ప్రసాదాలు కౌంటర్. మరి ఎక్కడికి వచ్చినా దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ ప్రసాదాలు అనమాట. మనకి ప్రసాదాలు ఏముంటాయి? లడ్డు, వడ, పులిహోర. రోజు ఇవే ఉంటాయండి ప్రసాదాలు. ఇంకా రోజు ఇవే ఉంటాయట.
ఇదిగోండి ఇట్లాగా ప్రదక్షిణ చేయాలన్నమాట. మనం ఇట్లా వెళ్దాం, ప్రదక్షిణ చేసుకుందాం. ముగ్గులు పెట్టారండి ఇవన్నీ, ఇక్కడ అన్ని చక్కగా ముగ్గులు పెట్టారు. ఇక్కడ టెంపుల్ అనమాట, లోపలికి వెళ్ళాలి టెంపుల్ని, స్వామివారిని. ఇప్పుడు కర్టెన్ వేశారు చూసారా, నివేదన చేస్తారనుకుంటా. ఇక్కడ ఏంటి అన్న, ఇవేంటండి ఇలా కట్టారు ఇవన్నీ? ఓ, ఇక్కడ అడిగానండి, ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా కడతారట. చూసారా? మీకు ఎవరికైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమైనా తెలుసుంటే నాకు దీని గురించి వివరించండి. నాకైతే ఇవి తెలీదు. ఇక్కడ అడిగాను, చెప్పారనమాట. ఇది ఏదో కట్టారని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇది ప్రదక్షిణ చేద్దాం రండి. ఇక్కడ దీపాలు ఇక్కడ పెట్టుకోవాలి అన్నమాట. ఈసారి లోపల చూపిస్తా దేవుణ్ణి. ఓకే, ఇక్కడ ఇలా వెళ్ళాలి, పక్కనే స్వామివారు అన్నమాట, చూపిస్తా. ఇదిగోండి వరాహస్వామిని చూడండి, భూ వరాహస్వామి అనమాట. అన్నట్టు ఈ రోజు నుంచే ధనుర్మాసం మొదలు కదండి. పూజ చేశారు వెంకటేశ్వర స్వామి దగ్గర. అలాగే ప్రసాదం కూడా తీసుకున్నామండోయ్. చాలా సంతోషం అనిపించింది తెలుసా. ఓం శ్రీ భూ వరాహాయ నమః, 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 ఓం శ్రీ భూ వరాహాయ నమః. ఇలా పైకి వెళ్తే అష్టలక్ష్మిలు ఉన్నారట, అష్టలక్ష్మి దేవాలయం. చూద్దాం అది కూడా. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తారండి. ఇక్కడ ఇదిగోండి చూసారా, రాముల వారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, మన హనుమయ్య. అబ్బాబ్బాబ్బా, ఇంకేం కావాలండి, ఎంత బాగుందో తెలుసా. ఈ టెంపుల్కి మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాలండి, తప్పకుండా దర్శనం చేసుకోండి రాముల వారిని. అసలు ఎంత బాగుందో చూసారా, చూడండి, అసలు చాలా చాలా బాగుంది కదా. ఇది ఇక్కడ మీకు క్లియర్గా కనిపించిందా? చూపిస్తున్నాను, ఇంకొకసారి దర్శనం చేసుకోండి. ఇదిగోండి, ఇదిగోండి, ఇక్కడ నిత్యం హోమం జరుగుతుందట, నిత్య హోమం. చూసారుగా, ఇక ఈయన హనుమయ్య, హనుమాన్. హనుమంతుడు. ఇక్కడ మీకు కావాల్సిన ఫోటోలు, బుక్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది ఇక్కడ తీసుకోవచ్చు, టెంపుల్లోనే బుక్స్. జై హనుమాన్. రామానుజాచార్యుల వారు అక్కడ డోర్ వేసేసి ఉంది కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రామానుజాచార్యుల వారు అనమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇదిగోండి నివేదన చేస్తున్నట్టున్నారు, క్లోజ్ చేశారు, తర్వాత చూపిస్తాను మీకు నేను.
గరుడు గరుడ అల్వార్. పద్మావతి అమ్మవారిని చూపిస్తారండి ఇప్పుడు. చూసారా, పద్మావతి అమ్మవారండి. ఇదిగోండి ఈయన సుదర్శన పెరుమాళ్ళు. తలుపులు వేసేసారు, అద్దల్లోంచి కూడా కనిపిస్తున్నారు చూడండి స్వామివారు. ఇలా ముగ్గులు వేశారు. ఆ వెంకటేశ్వర స్వామి గుళ్ళో నివేదన చేస్తున్నారనమాట. అందుకని ఇప్పుడు ఇక్కడ చూసాం అన్నీ. ఇదిగోండి ఆ చివరి నుంచి వచ్చాం చూసారా, అక్కడి నుంచి మనం వచ్చాం ఇలా. అబ్బా, మీకు అక్కడ చూపిస్తా చూడండి అద్భుతమైన లైటింగ్స్. ఇదిగోండి చూసారా, మెలమెల మాడే లైటింగ్స్. ఊరన్నమాట, ఊరంతా చూడండి. ఆ పైనుంచి కూడా చూపిద్దాం, ఆ పైనుంచి కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నాకు ఆతృత ఇక్కడ నుంచి కూడా చూపించేసాను నేను. ఓకే, ఇలా వెళ్దాం రండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీరు ఉండవల్లి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్కి మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా రండి. విజయకీలాద్రి చాలా బాగుంది అసలు. వాటర్ ఉంటాయా? ఓహో, ఇదిగోండి రామానుజుల వారు చూడండి. ఆహా, అసలు కాశీ ఎప్పుడు వెళ్ళామో కానీ అప్పటి నుంచి టెంపుల్సేనండి. అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుని వస్తున్నాం అన్నమాట. ఏంటి నాన్న? ఇంకా ఒక్క నిమిషం ఆగినా. ఇదిగోండి అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి దారి ఇట్లా వెళ్ళాలి. చూసారు చూడండి, ఇది ఈ మెట్లెక్కి ఇలా పైకి వెళ్ళాలి. చాలా బాగుంటుందట. పైనుంచి కూడా మీకు వ్యూ చూపిస్తాను. నేను చూసినప్పుడు ఎట్లా ఊరుకుంటా, మీకు కూడా చూపించాలి కదా. ఇదండి టెంపుల్ ఎక్కేసాను. చూడండి ఇంకా పైనుంచి చూపిస్తా, చాలా బాగుంది ఇక్కడ. భలే ఉంది వ్యూ అంతా. మెట్లు జాగ్రత్తగా ఎక్కి 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 ఇలా ఎక్కాలన్నమాట. వావ్, భలే ఉంది. నేను చూసినప్పుడు మీకు కూడా చూపించాలి కదా ఫ్రెండ్స్. అందుకని మీకోసం కూడా ప్రత్యేకించి నేను వచ్చాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటా. అద్భుతం, అసలు ఎంత బాగుందో చూడండి. చూపిస్తా మీకు. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. ఆహాహా, దర్శనం చేసుకొద్దాం, తర్వాత వెనకాల మీకు చూపిస్తాను నేను. ఇవన్నీ మహాలక్ష్మి అమ్మవారు చూసారా, మహాలక్ష్మి అమ్మవారు. అలాగే వీరలక్ష్మి అమ్మవారు చూడండి చూపిస్తారండి. ఇక్కడ సంతానలక్ష్మి అమ్మవారు, దానికంటే ముందు ధనలక్ష్మి అమ్మవారండి. చూడండి ధనలక్ష్మి అమ్మవారు. ఈవిడ సంతానలక్ష్మి అమ్మవారు అన్నమాట. సంతానాన్ని ఇస్తారండి అమ్మవారు. చాలా బాగుంది కదా టెంపుల్, అసలు ఎంత బాగుందో. ఇక్కడ జయలక్ష్మి అమ్మవారు, జయలక్ష్మి అమ్మవారు.
చూడండి ఎంత బాగుందో కదా అసలు. ధాన్యలక్ష్మి అమ్మవారు, ధాన్యలక్ష్మి అమ్మవారండి. వీడియో కొంచెం లెంగ్త్ అయినా కూడా తప్పకుండా చూడండి. మీకు అన్నీ వివరంగా చూపించాలని నా కోరిక, నా తాపత్రయం అంతా కూడా. ధైర్యలక్ష్మి అమ్మవారండి. ధైర్యం వస్తుంది, అందరూ ధైర్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ధైర్యలక్ష్మి అమ్మవారు చూడండి, చూస్తారు కదా. ఇప్పుడు మనం రాజ్యలక్ష్మి అమ్మవారిని చూద్దాం. ఇదిగోండి రాజ్యలక్ష్మి అమ్మవారు. ఆహా, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నాయి మూర్తులు, చాలా చాలా బాగున్నాయి. అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూడండి, అన్ని అమ్మవార్లు కళగా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా లక్ష్మీనారాయణ స్వామి వారిని కూడా చూపిస్తాను. అర్చక స్వాములు వీళ్ళు, లక్ష్మీనారాయణ స్వాములు. చూడండి, దర్శనం చేసుకోండి. మీరు కూడా తప్పకుండా అందరూ ఈ టెంపుల్కి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. చాలా పెద్ద టెంపుల్ అండి, అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్నాను, తీసుకోవచ్చని చెప్పారు. మీకు చూపించాలని నేను వాళ్ళని పర్మిషన్ అడిగాను అనమాట. తీసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి చూపించాను. ఇక్కడ వ్యూ ఎంత బాగుంది, ఇప్పుడు మీకు వ్యూ అంతా చూపిస్తానండి. అసలు చాలా బాగుంది, అసలు చూసారా ఎంత బాగుందో. చూడండి, మీకు నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తానే. చూసారా అసలు అబ్బబ్బబ్బబ్బబ్బ, అసలు నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత బాగుందన్నమాట. అసలు పెద్ద టెంపుల్ అండి, చాలా పెద్ద టెంపుల్ అనమాట. మీరు అందరూ ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు, ఉండవల్లిలో ఉందన్నమాట. భూవరాహస్వామి టెంపుల్. అంటే కింద నుండి బస్సులు ఉంటాయన్నమాట, ఫ్రీ బస్సులు ఉంటాయి పైకి కొండ మీదకి రావడానికి. ఆ బస్సులో వచ్చేసేయచ్చు. చూసి మీరు వచ్చే ప్రయత్నం అయితే చేయండి, సరేనా. వెనక్కి చూపిస్తా మీకు, అసలు అద్భుత. ఇదిగోండి, ఇక్కడ ఒక టెంపుల్తో మొదలుపెట్టి మనం చూపిస్తా చూడండి. ఇలాగ వద్దాం చూడండి, చూసారా ఎంత బాగుందో. ఇది పద్మం ఆకారంలో ఉందండి టెంపుల్. ఇక్కడ చూపిస్తాం. చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ చూపిస్తాను, ఇదిగోండి ఇట్లా మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా పద్మం ఆకారంలో ఉందన్నమాట మొత్తం అంతా. ఇవి రెక్కలు అంటారు కదా, పెటల్స్ పద్మానికి, అవి చూడండి. ఈ టెంపుల్ మొత్తం ఇక్కడి నుంచి చూపిస్తా చూడండి. అసలు నైట్ టైం వచ్చి మంచి పని చేసాం కాబట్టి బాగుంది. నైట్ లైటింగ్ కూడా మీకు వ్యూ చూపిస్తున్నా. ఎందుకంటే ఇట్లా వచ్చాం మనం ఆ రామాంజుల వారి విగ్రహం నుంచి ముందు నుంచి ఇలా వచ్చి ఇలా మెట్లెక్కుంటూ వచ్చేసాం అనమాట. ఇలా వెళ్ళిపోదాం, ఇంకా టైం అయిపోతుంది. ఇక్కడ చూపిస్తా చూడండి. మీద మెరిసిపోతున్నది కదా. ఏం చేయాలి ఫ్రెండ్స్, నేను చూస్తుంది మీకు కూడా చూపించాలి, నాకు కుతూహలం ఉంటుంది నాకు బాగాను. నేను చూసింది మీకు చూపించేసేయాలి అనేది ఉంటుంది, అందుకని మీతో షేర్ చేసుకోకపోతే ఎట్లాగా. ఇదిగోండి రోడ్డు చూసారా, బాగుంది కదా, లైటింగ్స్ బాగుందా, నచ్చిందా? నచ్చితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొక టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము, బయలుదేరి వెళ్తాము. తాతగారు మామగారు రాలేదు ఇంకా. కనిపించు ఇక్కడ. ఇదిగోండి వీడు మా మనవడు. చెప్పాను మా ఫ్రెండ్స్కి, క్యూట్గా ఉన్నాడు మనవడు అని చెప్తారు. అమ్మయ్య, ఇగో ఈయన ఎవరో తెలుసా మీకు? ఎవరికి తెలీదు, పరిచయం చేస్తా. మా ఆయన మా ఆయన మీద నాకు కోపం వచ్చింది ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు వీడియో నేనే తీసుకోవాలి, నేనే తీసుకుని ఇట్లా చేసుకోవాలి. నాకు ఈ విషయాల్లో హెల్ప్ చేయరు, అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు కానీ దీంట్లో మాత్రం హెల్ప్ చెయ్యరు నాకు.
దిగుదామే. ఏంటంటే మనకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు, అందుకని మీకు చెప్పేసా ఈవేళ. ఇలా కాదా, ఇటేనా? నాకు ఇంకా మాట్లాడుకుంటే ఇలా వచ్చేస్తున్నాను, మీతో మాట్లాడుతూ ఇలా వచ్చేస్తున్నాను. ఇటా కాదండి ఒకటి వచ్చింది, ఇటా కాదని అడుగుతున్నాను అనమాట. ఇదండి, వెళ్ళాం. ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి, అక్కడ వెంకటేశ్వర స్వామిది నివేదన చేస్తున్నారు. అందుకని వెంకటేశ్వర స్వామిది ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. చూసారా రామానుజారు అండి, బాగుంది కదా. అక్కడికి వెళ్ళేసి వచ్చాం. గోవిందా గోవిందా, ఇవ్వండి తీసారు. గోవిందా. టెంపుల్కి రండి, దర్శనం చేసుకోండి. అసలు ఎంత బాగున్నాయి తెలుసా, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారండి. నిజంగా గోదాము వారు. ఇదిగోండి ప్రసాదం కూడా దొరికింది. ఈ స్వామివారి చూసాము, ప్రసాదం తీసుకున్నాము. చూసారా ఇక్కడ పులిహోర, ఈ అట్లు ఇవి ఇస్తారనమాట ప్రసాదం. చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇది చూడకుండా మేము వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ వాళ్ళు చెప్పారు ఇక్కడ కూడా ఉంది చూసిరండి అని, కానీ క్లోజ్ చేసేసారు. లక్ష్మీ నరసింహ పెరుమాళ్ స్వామి. మరి ఇక్కడ ఇదిగోండి ఉన్నారా లోపల ఎవరన్నా? లాక్ వేయలేదు కానీ ఇదిగోండి వైకుంఠ స్వామి అండి. చీకటిగా ఉంది కానీ లోపల అటు పక్కకి వెళ్దాం. అబ్బా ఎంత బాగుందో అసలు, పెద్ద టెంపుల్. అన్నీ చూసుకోవాలి ఖచ్చితంగా. చీకటిగా ఉంది. రండి మరి అన్నీ చూపించాలి కదా మీకు. ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అన్నీ కూడా. అసలు ఓ ఇక్కడ నుంచి ఇంకా అద్భుతంగా ఉందండి, చూపిస్తా. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదా. మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి లైట్లు.
అంటే ఈ 2 టెంపుల్స్ మేము మిస్ అయ్యామన్నమాట, లేవనుకున్నాం చివరికి. వాళ్ళు చెప్పారు అక్కడ వేద పాఠశాలలో పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు చెప్పారనమాట, ఇది కూడా చూసి రండి అని చెప్పారు. చూసా ఇవి కూడా చూసుకున్నాం. చాలా పెద్ద టెంపుల్ అండి, రావాలి తప్పకుండా అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకా చూసారా ఇళ్ళు, మెరుపులు, అసలు మొత్తం ఇక్కడి నుంచి బాగా అనిపిస్తుంది వ్యూ చెప్పాలంటే. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడండి. కృష్ణమ్మ అన్నీ కనిపించేస్తున్నాయి మొత్తం అన్నీ ఇక్కడ నుంచి చూసారు కదా. ఇదిగో ఈ టెంపుల్ చూడండి, ఇదిగో ఇంకా అన్ని కన్స్ట్రక్షన్లో ఉంది. అయింది, వెళ్దాం ఇంకా కదండి. అన్నీ చక్కగా దర్శనం అయిపోయిందండి. అందరూ బాగుండాలని కోరుకున్నాను. పునర్దర్శన ప్రాప్తిరస్తు. మీరు కూడా రండి, వచ్చి చక్కగా దేవుడిని దర్శనం చేసుకోండి. ఓకేనా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అసలు ఎన్నో టెంపుల్స్ ప్రశాంతంగా రండి, హడావుడిగా కాకుండా ప్రశాంతంగా వచ్చి అన్నీ చక్కగా చూసుకుని కాసేపు కూర్చుని ధ్యానం జపం అలా చేసుకుని వెళ్తే బాగుంటుందన్నమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. రేపు మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. ఉంటాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి అనే కోరుకుంటాను ఎప్పుడు. అంతే. సర్వేదన సుఖినో భవంతు. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మన వీడియోస్ ఎట్లా ఉన్నాయో కామెంట్లో కూడా తెలియజేయండి. ఉంటానే. బాయ్.